హలో నెల్లూరు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకైతే వెళ్ళిపోయాను. ఈరోజు గరుడు వాహనం అయ్యేసరికి వందల మంది జనాలతో ఈ ఆలయం మొత్తం భక్తులతో అయితే నిండిపోయింది. అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉండి ఇక్కడ సాంప్రదాయబద్ధమైన కోలాటాలు, భజనలు, నాటకాలు వేస్తూ జనాభాని అలరిస్తూ చాలా అద్భుతంగా అయితే సాగింది గరుడు వాహనం. ఆలయంలోకి వెళ్ళిపోయి రామయ్య సీతమ్మను దర్శించుకుని ఈరోజు గరుడు వాహనం ఎలానో లేట్ అవుద్దని బయట అంగళ్ళు చూసుకుంటూ కొలంబస్, జైంట్ వీల్, బ్రేక్ డాన్స్ అన్ని చూసుకుంటూ తిరునాళ్ళ మొత్తం ఒక రౌండ్ అయితే కొట్టేశా. ఈ బ్రహ్మోత్సవాలలో మనకంటే చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ హెలికాప్టర్స్, బైక్స్, కార్స్ ఎక్కుతూ బొమ్మలు కొనుక్కుంటూ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్నతో అయితే చిన్నపిల్లలు. మేము చిన్నప్పుడైతే తిరునాళ్ళకైతే ఇంట్లో వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టి మరీ ఇష్టమైన బొమ్మలు కొనుక్కునేది. అవి మళ్ళీ వచ్చే సంవత్సరం తిరునాళ్ళ వరకు దాచిపెట్టుకుని ఉండేది. మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. అలా గుళ్ళోకి వెళ్ళిపోయా. గరుడు వాహనం మీద అలా శ్రీరాముడు, మా బుచ్చిరెడ్డిపాలెం దేవుడు చాలా అందంగా బయటకు వచ్చాడు. ఇక్కడ గరుడు వాహనం అయితే సూపర్ గా ఉంటుంది. గరుడు వాహనం 3 సార్లు అటు ఇటు పరిగిస్తూ తిప్పుతారు. లైవ్ లో చూస్తుంటే మటుకు గూస్ బంప్స్ వస్తాయి. మీరు ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.